ఈ జిఎంపీ గైడ్లైన్స్ లేకుండా కూడా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఒకసారి కనుక చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటిసారిగా అమెరికాలో 1906లో ప్యూర్ ఫుడ్ అండ్ డ్రగ్ యాక్ట్ వచ్చింది. అప్పట్లో ఫుడ్ మరియు మెడిసిన్స్లో కల్తీ ఆపడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ అప్పటికి ఇంకా ప్రాపర్ జిఎంపీ అనేది రాలేదు. 1937లో ఏం జరిగిందంటే అమెరికాలో ఒక కంపెనీ సల్ఫానిలమైడ్ అనే ఒక మెడిసిన్ను లిక్విడ్ రూపంలో తయారు చేయడానికి డైఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక పాయిజనస్ కెమికల్ వాడింది. దీనివల్ల 100కి పైగా మంది చనిపోయారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలికిపోయేలా చేసింది. దీని తర్వాతే 1938లో అమెరికా ప్రభుత్వం ఫెడరల్ ఫుడ్ మరియు డ్రగ్ మరియు కాస్మెటిక్ యాక్ట్ తేవడం జరిగింది. అంటే మెడిసిన్స్ మార్కెట్లోకి వచ్చే ముందే అవి సేఫ్ అని ప్రూవ్ చేయాలని ఈ చట్టం చెప్పింది. 1960లో థాలిడోమైడ్ అనే ఒక మెడిసిన్ వల్ల 1000 మంది పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. ఇలాంటి పొరపాట్లు తయారీ దశలోనే జరగకుండా ఉండాలని కఠినమైన జిఎంపీ రూల్స్ అనేవి తేవడం జరిగింది. మొత్తానికి జిఎంపీ అనేది ఒక వ్యక్తి కనిపెట్టింది కాదు. యుఎస్ఎఫ్డిఏ మరియు WHO వంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మందుల తయారీలో జరిగిన పొరపాట్ల వల్ల ప్రజలు చనిపోకూడదనే ఉద్దేశంతో దశాబ్దాల తరబడి డెవలప్ చేసిన గైడ్లైన్స్ అని చెప్పుకోవచ్చు.